మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. కదిలే దైవంగా వాకింగ్ గాడ్ అని చెప్పి మనము కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖర సరస్వతి గారిని అనేవాళ్ళం ఆ జనరేషన్లో. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో మనము జగద్గురు అయినటువంటి శృంగేరి పీఠాధిపతులు స్వయం మా గురువు గారు భారతీ తీర్థ స్వాముల వారిని వాకింగ్ గాడ్గా, కదిలే దైవంగా, నడిచే దైవంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఆయన ధర్మం 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 అంటూ అంత స్ట్రిక్ట్గా దానికి ఎడిహర్ అయి ఉంటారనమాట. అంటుకొని ధర్మబోధన, ధర్మం చేయండి మీరు, కర్మలు క్షయమవుతాయి, ఇదే ఎప్పుడు బోధించినా ఆయన అదే బోధించారు. ఇకపోతే ఆ కంచి పరమాచార్యుల వారిని కూడా, చంద్రశేఖర సరస్వతుల వారిని కూడా మహాపెరియావా అనేవారు. అదేవిధంగా మా గురుగారు అయినటువంటి జగద్గురు భారతీ తీర్థ స్వాముల వారిని కూడా మహాపెరియావా అని అంటారు. ఆయనకి కేవలం మనుషుల మీద కాదు, అందరిపైన, అన్ని జీవరాశుల మీద కూడా ఇమ్మెన్స్ కంపాషన్ అనేటటువంటిది, అన్నిటి మీద, అందరి మీద ప్రేమ ఉండేది. ఒక కుక్క మీద ఆయనకి అమితమైనటువంటి ప్రేమ ఎలా చూపించారో ఒక కథలో చెప్తాను నేను. ద డాగ్ దట్ న్యూ ద ఆచార్య. జగద్గురువులు భారతీ తీర్థ స్వాముల వారు రాజమండ్రిలో మాకు శంకరమఠం ఉంది. దాన్ని మామిడాన్న శేషగిరిరావు గారిని ఆయన నిర్వహించేవారు. వాళ్ళ అబ్బాయి మామిడాన్న ప్రొఫెసర్ రామచంద్రరావు, ఆయన మా ఎంఎస్ఆర్సి డివిజన్ ఐఐటి మెడ్రాస్లో ప్రొఫెసర్ అనమాట. సో మా జగద్గురువులు జై యాత్ర కోసం మొత్తం ఆంధ్ర టూర్, తెలంగాణ టూర్ ఇలా వస్తున్నప్పుడు శంకరమఠంలో రాజమండ్రిలో కొన్ని రోజులు ఉండేవారు. ఉండి అక్కడ వేదగోష్ఠి ఇవన్నీ కూడా చేసేవారు. దీనంతటికీ మేము అక్కడ వాడపల్లి ఉంది, వాడపల్లిలో మహర్షి విద్యా మందిర్ నుంచి విద్యార్థుల్ని, వేద విద్యార్థుల్ని, అలాగే ఆ గౌతమి ఓరియంటల్ కాలేజ్ అని చెప్పేసి రాజమండ్రిలో ఉంది. దానికి విశ్వనాథుల గోపాల శాస్త్రి గారు ప్రిన్సిపల్గా ఉండేవారు. వీళ్ళందరూ వచ్చినప్పుడు మేము ఆ స్టూడెంట్స్ని తీసుకొచ్చేవాళ్ళం. తర్వాత గరికపాటి నరసింహారావు గారు, బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్, విశ్వనాథుల సత్యనారాయణ గారు, దోర్బల ప్రభాకర్ శర్మ గారు, ఇలా ఆ రాజమండ్రిలో ఉన్నటువంటి పండితులందరినీ కూడా పిలుచుకొచ్చేవాళ్ళం. పురాణపంట రాధాకృష్ణమూర్తి గారు, వీళ్ళంతా కూడా. అప్పుడు వాళ్ళ సమక్షంలో జరిగినటువంటి 5 లీలలు నేను చెప్తాను. భారతీ తీర్థ స్వాముల వారు కదిలే దైవంగా, నడిచే దైవంగా ఆయన చేసినటువంటి లీలలు. ఆయన అందరిపైన కూడా సెల్ఫ్లెస్ లవ్ చూపిస్తారు, ప్రేమ. అంటే ఇంక దానికి సెల్ఫిష్నెస్ ఉండదు. మైండ్ రీడింగ్, ఎవరు వచ్చినా సరే వాళ్ళ మైండ్, మనసు, వాళ్ళు నోరు విప్పి చెప్పకుండా జగద్గురు భారతీ తీర్థ స్వాముల వారు చెప్పేస్తారు. అదేవిధంగా ప్రమోటింగ్ వేదిక్ ధర్మ. శృంగేరి యొక్క ఇదేమిటంటే ముఖ్య లక్షణము, ముఖ్య ఉద్దేశము వేద ధర్మాన్ని ప్రచారం చేయడం. అందులో మన భారతీ తీర్థ స్వాముల వారు అస్సలు చాలా ధర్మాన్ని పట్ల చాలా అనుష్ఠానపరుడు అనమాట. 2 పూటల అనుష్ఠానము పూజ చేయడము, 3 పూట్ల సంధ్యావందనం చేయడం, ఇలా మనం చెప్పుకుంటాం కూడా. అంత నిష్ఠ అనేటటువంటిది నేను క్లియర్గా చిన్నతనం నుంచి చాలా క్లోజ్గా చూసాం. ఇప్పుడు నేను చెప్పిన పండితులు అందరూ కూడా చూశారు. ఎందుకంటే వారు జయయాత్రకు వచ్చినప్పుడు దగ్గరగా ఆ మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ చేయాలి కాబట్టి శంకరమఠంలో దగ్గరగా 1 నెల ఉండేవారు అనమాట, ఇంచుమించుగా 15 రోజుల పైన. ఆ నిడదవోలు, ఆ చుట్టుపక్కలంతా కూడా జగద్గురువులు, అయ్యప్ప స్వామి గుడి ఓపెనింగ్కి మేము వెళ్ళేవాళ్ళం ఆ కాన్వాయ్లో. ఆయన స్టేట్ గెస్ట్, 3 స్టేట్స్కి గెస్ట్, సౌత్ ఇండియా గెస్ట్. కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి కేరళలో, తర్వాత ఆంధ్రాలో అప్పుడు కలిసి ఉండేది కాబట్టి, ఇప్పుడు తెలంగాణ కూడా, అండ్ కర్ణాటకలో. ఇప్పుడు 4 రాష్ట్రాలకి ఆయన స్టేట్ గెస్ట్ అంటాం. అంటే పోలీసులు ఆయనకి రాష్ట్ర పోలీస్ గౌరవాల్ని, రాష్ట్ర అతిథిగా మనం కాన్వాయ్ని ఇవ్వడము, ఆ సత్కారాలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తారు. లేకపోతే సబ్ట్లీ ఆన్సరింగ్ డివోటీస్ ఇన్నర్ ప్రేయర్స్. వాళ్ళ మనసుల్లో ఏవైతే ఉన్నాయో, భక్తుల యొక్క మనసుల్లో వాళ్ళ యొక్క ప్రేయర్స్ని ఆయన బయటకు చెప్పకుండా ఆన్సర్ చేసేవారు. మొట్టమొదట కుక్కది, ద డాగ్ దట్ న్యూ ద ఆచార్య. ఒకసారి జయయాత్రకు వచ్చినప్పుడు గురుదేవులు వెళ్తుంటే ఒక కుక్క ఆయన్ని ఫాలో అవుతా ఉంది. వచ్చి అంతమంది కొట్టేసినా సరే ఆయన పక్కనే నడుస్తుంది, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది. ప్రేమగా ఆయన దాన్ని నిమిరి
ఇది పూర్వజన్మ బంధం అన్నమాట. ఆ కుక్కకి ఆచార్యుల వారు పూర్వజన్మ నుంచి ఆచార్యులు కాబట్టి ఆయన చూపించినటువంటి ప్రేమ ఇప్పుడు నేను చెప్పినటువంటి పండితులందరూ కూడా మరి ఆ కాలంలో ఉన్నారు, ప్రత్యక్ష సాక్షులు. లేకపోతే ద కోకోనట్ అండ్ ద అన్స్పోకెన్ ప్రేయర్. ఒక భక్తుడు వచ్చాడు, అతనికి పిల్లలు లేరు. గురువుగారి దగ్గర అందరూ రావచ్చు, భారతీతీర్థ స్వామి వారి దగ్గరికి శృంగేరి ఇక్కడ మనకి రాజమండ్రిలో కూర్చున్నప్పుడు భక్తులు అందరూ వచ్చి ఎవరి కోరికలు వాళ్ళు చెప్పేవారు. గురువుగారు ఏం చేసేవారంటే, ఈ అబ్బాయి సిగ్గుపడుతున్నాడు పిల్లలు లేరని, ఆయన పిలిచి నీకు పిల్లలుగా పుడతారు, ఇదిగో ఈ కొబ్బరికాయ తీసుకో అని చెప్పేసి మా కళ్ళ ముందే, మేమే ప్రత్యక్ష సాక్షులు, మేము అప్పుడు స్టూడెంట్స్ మా గురువుగారి దగ్గర, భారతీతీర్థ స్వామి వారి దగ్గర, ఇతర గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళందరూ కూడా, విశ్వనాథ గోపాల శాస్త్రి గారు, ఆయనకి బిరుదు కూడా ఇచ్చారు మన గురువుగారు. భారతీతీర్థ సంచాల కటవం అనేటటువంటి బిరుదు ఇచ్చారు. అయితే ఇతనికి పిలిచి కొబ్బరికాయ ఇచ్చి, నువ్వు ఈ కొబ్బరికాయ పూజ చేసుకొని తర్వాత శ్రీశైలంలో మన శంకరమఠం ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ 41 రోజు దీక్ష చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇమ్మన్నారు కొబ్బరికాయ. అలా చేశారు, అతనికి సంతానం కలిగింది. మళ్ళీ వచ్చి ఆ భక్తుడు మొత్తం వీళ్ళ ఈ పండితులందరికీ కూడా చెప్పుకున్నాడు. నెక్స్ట్ మూడవది, ఫుల్ఫిల్లింగ్ ద డిజైర్ ఫర్ ద వేద. ఒక వేదం నేర్చుకునే కుర్రాడు ఉన్నాడు, పాపం అతనికి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. లేకపోతే అప్పుడు ఆయన చాలా అడగాలంటే హెసిటేట్ చేస్తున్నాడు. భారతీతీర్థ స్వామి వారిని అడగాలి, ఎలా, పెద్ద గురువు గారు కదా, జగద్గురువులు ఆయన. సాక్షాత్తు శంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో పెట్టినటువంటి 4 పీఠాలలో మొట్టమొదటిది, ఫోర్మోస్ట్ అండ్ ద ఫస్ట్ పీఠం అనమాట దక్షిణామ్నాయ శృంగేరి పీఠం. అప్పుడు గురువుగారే అతనికి పిలిచి కబురు పెట్టి మఠానికి రమ్మని, శంకరమఠం రాజమండ్రికి రమ్మని పిలిచారు. పిలిచిన తర్వాత విశ్వనాథుల గోపాల శాస్త్రి గారు వేద పండితులు, వాళ్ళ గురువు గారు రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, వీళ్ళంతా మా గురువులు అనమాట. వాళ్ళకి అప్పచెప్పి ఈ అబ్బాయి యొక్క డౌట్స్ని క్లారిఫై చేయమని ఆర్డర్ చేశారు. అప్పుడు ఆ అబ్బాయికి సంక్లిష్టమైనటువంటి అధర్వ వేదంలో, ఋగ్వేదంలో, ఇలా సామవేదము, కృష్ణయజుర్వేదము ఇట్లా ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి ఒక సెట్ ఆఫ్ డౌట్స్ని వీళ్ళందరూ కూడా తీర్చారు. ఆ తర్వాత అతనికి స్పిరిచువల్గా ఆ వేదిక్ నాలెడ్జ్ మరణాన్ని నుంచి ఇంకా ప్రోగ్రెస్ అయిపోయి ఒక గొప్ప ఘనాపాటిగా ఆయన ఎదిగిపోయాడు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఆయన ఏ స్థాయికి ఎదిగిపోయాడంటే మీరు ఆశ్చర్యపోతారు. అతను అన్నవరానికి చెందినటువంటి ఒక వేద పండితుడు కుర్రాడిగా ఇప్పుడు ఒక పెద్ద పీఠాధిపతిగా ఆయన ఎదిగిపోయాడు అనమాట. తర్వాత నెక్స్ట్, సింపుల్ సొల్యూషన్స్ టు బిగ్ ప్రాబ్లమ్స్. పెద్ద పెద్ద సమస్యలతో వచ్చేవారు. వచ్చినప్పుడు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇప్పుడు అప్పట్లో ఘనాపాటీలు ఉండేవారు, వేద పండితులు. తర్వాత పంతులు గారులు కూడా మొరల్ వాల్యూస్ ఉండేవి. ఏదైనా హోమం చెప్పి ఏదో రీజనబుల్గా తీసుకునేవారు. ఇప్పుడు ఏమైపోయింది, మంత్రాలు రానివాడు మంత్రాలు, తంత్రాలు అంటారు. వాడికి ఒక తంత్రానికి డెఫినేషన్ తెలియదు వాడికి. అలాగే మంత్ర తంత్ర యంత్రాలు అంటారు. ఇంక వీళ్ళే మేమే అన్నీ తెలుసు అంటారు. అంటే లక్షలు పట్టరమ్మని చెప్పి గుంజుతున్నారు ఇప్పుడు కాలంలో. ఈ హోమం చేయాలా, ఆ హోమం చేయాలా, ఇట్లా వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట, శాస్త్రం తెలియదు. కానీ నిజంగా శాస్త్రం తెలిసినటువంటి వేద పండితులు, ఆయన ఎవరు, జగద్గురువులు భారతీతీర్థ స్వాముల వారంటే ఆయన చేతుల మీదుగా కొన్ని లక్షల మంది వేద పండితుల్ని, ఆయనకి ఇష్టం అనమాట, ప్యాషన్ ఆయనకి. అక్కడ ఆయన గురువుగారు జగద్గురువులు వచ్చారంటే వేద పండితులు 100 మంది రావాల్సిందే, పెద్దవాళ్ళు కూర్చొని అక్కడ వేదపట్నం చదవాల్సిందే. అలాగే చిన్న చిన్న విద్యార్థులు కూడా వచ్చి అక్కడ శంకరమఠంలో అయినా సరే, మనకు రాజమండ్రి శంకరమఠంలో కూర్చొని వేదపట్నం చదివేసి ఆ చిన్న చిన్న పిల్లలు వెళ్తారు. అదే సాంప్రదాయాన్ని ఆయన మొత్తం దేశం మొత్తం మీద ఆయన ఎక్కడ తిరిగిన, ఇంటర్నేషనల్గా కూడా ఆయన అమెరికాలు వెళ్ళినా, ఇతర దేశాలు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా, ఇండియా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా అదే సేమ్ ప్రాసెస్ని మన జగద్గురువులు ఇచ్చేస్తారు. ఇటీవల విధుశేఖరేంద్ర భారతి కూడా నేపాల్ వెళ్ళినప్పుడు ఇదే పద్ధతి, ఎవరైనా జగద్గురువుల పరంపరలో. కాబట్టి ఇప్పుడు మనకేంటి జరిగిందంటే ఒక రుద్రాక్ష పోషిస్తారు, అది పంచముఖి రుద్రాక్ష. చాలామంది ఇప్పుడు చూడండి, ఏకముఖి 1,00,000 రూపాయలు, ద్విముఖి, చతుర్ముఖి,
షణ్ముఖి, ఇలా 6 ముఖాలని చెప్పి వేలాది రూపాయలు తీసుకుంటున్నారు. 1,00,000 రూపాయలు కొన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏకముఖి. అసలు రుద్రాక్ష బోస అంటే ఇవన్నీ ముఖాలు ఏమీ పనిచేయవు. ఒక్క పంచాక్షరి శివుడికి సంబంధించింది, పంచముఖాలు కలిగింది, దాన్ని గురువుగారు భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాక్రెడ్ యాష్ వచ్చినటువంటి వాళ్ళకి, పెద్ద పెద్ద సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి విభూతిని ఇస్తారు. అలాగే ఒక పండుని ఇస్తారు. ఇది ఇస్తే వాళ్ళ కోరికలు అనేటువంటి ఆశీర్వదించిస్తారు. ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తే కోరికలు తీరిపోవు. ఇప్పుడు కాలంలో ఎలా అయిపోయిందంటే ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్, ఆ విగ్రహం చాలా పవర్ఫుల్, ఆ గుడిలో ఉన్న పంతులు పవర్ఫుల్ ఏమిటిరే, తర్వాత ఈ గుడి పవర్ఫుల్ ఏమిటి, ఆ విగ్రహం పవర్ఫుల్ ఏంటి, ఇవి కాదు. ధర్మాచరణ బోధించేటటువంటి జగద్గురువులు భారతీ తీర్థస్వాములు వారు వాక్కులు పవర్ఫుల్, శారదా చంద్రమౌళీశ్వర విగ్రహాలు పవర్ఫుల్. శారదా చంద్రమౌళీశ్వర స్వాముల వారిని అనుష్ఠానం చేసి నిత్యం ఒక పద్ధతిలో జగద్గురువులే సాక్షాత్తు ఆదిశంకరులు తీసుకొచ్చినటువంటి చంద్రమౌళీశ్వర స్వామి వారి స్ఫటికలింగానికి నిత్యం చేస్తారు కాబట్టి అది పవర్ఫుల్ అని చెప్పాలి. అయితే జగద్గురువులు ఇవన్నీ ఇస్తారు. ఇప్పుడు రెడ్డి నాయుడు అని చెప్పేసి ఒక చీఫ్ ఇంజనీర్ పోల సుబ్బయ్య ప్రాజెక్ట్ దగ్గర కట్టినటువంటి ఆయన చీఫ్ ఇంజనీర్. ఆయన యొక్క కుమారుడు మరి శివకుమార్ ఉన్నాడు. మరి అక్కడ ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జగన్ క్లాస్మేట్. వాళ్ళు అక్కడ మన జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు హైదరాబాద్ శంకరమఠానికి వచ్చినప్పుడు అక్కడ వినాయకుడి గుడి ఉంది ఇక్కడ మారేడుపల్లిలో, ఆ వెస్ట్ మారేడుపల్లి మనకి ఇక్కడ స్వామివారు క్లాక్ టవర్ దగ్గర ప్యాట్నీ సెంటర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి వినాయకుడి గుడి దగ్గర ఆయన స్పీచ్ ఇస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారు కుమారుడు కాబట్టి గుర్తుపెట్టి పిలిచి, పరమాచార్యులు వారు చూడండి, జగద్గురువులైనటువంటి నడిచే కదిలే దైవం మహాపెరియవారు ఆయన చంద్రశేఖర సరస్వతుల వారు వాళ్ళ అమ్మగారికి ట్యూమర్ వస్తే ఆయన వచ్చి ఆ ట్యూమర్ని వాళ్ళ ఇంటికి వచ్చి చీఫ్ ఇంజనీర్ గారు పిలిస్తే గురుగారు వచ్చారు. ఆ కాలంలో వాళ్ళ అబ్బాయి తరంలో భారతీ తీర్థస్వాముల వారు అబ్బాయికి కొంచెం ఆరోగ్యం బాగోకపోతే, అంటే ఈ యొక్క స్ప్లీన్ ఎక్స్టెండ్ అయిందనమాట, ఎక్స్టెన్షన్ ఆఫ్ ద స్ప్లీన్ అది పొడుగ్గా అయింది. సో అటువంటి రోగాన్ని జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారు ఇచ్చినటువంటి విభూతితో అది తగ్గిపోయిందనమాట. సో ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ లివర్, ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్ట్, ఇవన్నీ ఎలా ఉంటాయి. స్ప్లీన్ పెరిగిన కొత్తిమీర రసం అనేవాడు ఆయన. ఎంతసేపు కూడా కొత్తిమీర రసం తాగుతూ ఉండేవారు. కొత్తిమీర రసము తో తగ్గిపోయింది అనమాట. నెక్స్ట్ మళ్ళా హర్షిత అనేటటువంటి అమ్మాయికి జగద్గురువులు ఆశీర్వదించి నేనున్నానప్పుడు చిన్న వెండిది ఆయన చేత్తో శారదామాత ఉన్నటువంటిది ఇచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా చదువుకుని ఐఐటి చదువుతుంది. ఈ విధంగా ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఇవన్నీ ప్రత్యక్ష సాక్షులు అనమాట, అందరికీ తెలిసింది. అందుకనే జగద్గురువుల యొక్క అనుబంధం, మాకు డైరెక్ట్ ఉన్నటువంటి అనుబంధం ఆ భక్తులందరూ కూడా తెలుసుకోవాలి. శృంగేరి అసలైనటువంటి జగద్గురువులు ఇప్పుడు నడిచే కదిలే దైవం ఆయన జగద్గురు ఆదిశంకరాచార్యులు లేరు, ఆ కాలంలో లేరని మనం బాధపడక్కర్లేదు. వారే ఇప్పుడు మన భారతీ తీర్థస్వామి ఆ పీఠమే జగద్గురువుల పీఠం, అంటే సర్వజ్ఞ పీఠం. అది ఆ సర్వజ్ఞ పీఠం మీద ఎక్కిన వాళ్ళే ఆదిశంకరులు భారతీ తీర్థస్వామి వారు. ఇక నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ 5th డివైన్ ఫోర్సైట్, అంటే తన భక్తుల యొక్క కష్టాలని అంతటినీ కూడా ముందే ఆయన దివ్య దృష్టితో చూసి వారికి రాబోయేటటువంటి కష్టాలని, ఇదిగో నువ్వు ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తుంటే నువ్వు ఈ వ్యాపారం పెట్టకు అని చెప్పేస్తారు. అలాగే యాక్సిడెంట్ అవబోతున్నట్టు తెలిస్తే ఆ రోజు ప్రయాణం చేయొద్దంటే, ఇప్పుడు రాజమండ్రికి సంబంధించినటువంటి రైల్వే క్వార్టర్స్లో సత్యనారాయణ గారు వెంకటరమణమ్మ దంపతులు ఉన్నారు. వాళ్ళు రైల్వేలో ఆయన చేసిన తర్వాత వాళ్ళంతా కూడా యాత్రలకు వెళ్ళారు, చార్ధామ్ యాత్రలు ఇవన్నీ కూడా. వెళ్ళినప్పుడు ఆ యొక్క జగద్గురువులు చెప్పారు ముందే ఆ రూట్లో వెళ్ళొద్దు అని. అక్కడికి వెళ్తే ఏమైంది తెలుసా అండి, వీళ్ళంతా రైల్వే స్టాఫ్ అంతా కూడా వెళ్ళారు, పెద్దవాళ్ళంతా. వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ కట్ అయిపోయిందంట. సడన్గా డ్రైవర్ చూసి ఆ రూట్లో అక్కడ ఆపేశాడు. వెళ్ళొద్దన్న ప్లేస్కి ఆ రూట్ షార్ట్ కట్ అని చెప్పి వెళ్ళబోయాడు డ్రైవర్, వీళ్ళు చెప్పినా వినకుండా. అలా భక్తుల యొక్క కష్టాలని ఫోర్సైట్తో చూస్తారు, డివైన్ ఇన్సైట్ అంటాం. అది ఎవరు చేయగలిగారంటే గాణగాపురంలో నృసింహ సరస్వతి స్వాముల వారు.
ఎవరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క రెండో అవతారం. ఆయన ఏం చేస్తాడు, రోజు మఠంలో పడుకోవడం, అక్కడ భక్తుల దర్శనం ఇవ్వడం, తర్వాత అక్కడి నుంచి వచ్చి భీమా అమరజా నదిలో స్నానం చేయడం, స్నానం చేసి వాళ్ళు వెళ్తూ ఉండేవారు. ఆ దారిలో ఒక రైతు రోజు నమస్కారం పెడుతున్నాడు. ఎందుకే నాకు రోజు నమస్కారం పెడుతున్నాం అంటే, అయ్యబాబు మీరు మా గురువు గారండి, మేము పెడతామండి అని అంటే, అయితే ఒక పని చేయి, ఇది ఎవరిది ఇచ్చారంటే 10 ఎకరాలు నాదేనండి అన్నాడు. మంచి ఎత్తుగా ఎదిగినాయి, జొన్నలు కాసినాయి. ఇంకొక 10 రోజుల్లో అవన్నీ కూడా మంచి పాల మీద ఉంది, ముదరలేదనమాట కంకె జొన్న. అవన్నీ కూడా ముదిరిపోయి మంచిగా గడ్డ కడుతుంది. పాలల్లో ఉన్న వాటిని నేనైతే నన్ను గురువు అంటున్నావు కదా, కట్ చేసి పడే అంటాడు. ఆయన ఏం చేస్తాడు, మొత్తం 10 ఎకరాలు కట్ చేసేపోతుంటే వాళ్ళ భార్య పిల్లలు వచ్చి అడ్డుకుంటారు. ఎవరో సాధువు చెప్తే నువ్వేంటి కోసేస్తావు, ఇంకో 10 రోజులు అయితే మనకు పంటకు వచ్చేస్తుంది అని చెప్పేసి వద్దంటే, అక్కడ గ్రామ పాలనాధికారికి కంప్లైంట్ చేసిన కౌలుకి తీసుకున్నాడు కదా ఈ 10 ఎకరాలు, ఆ యజమానికి కంప్లైంట్ చేసిన, నేను కడుతున్నాను నీకు కౌలు, అలాగే అతని పొలం అతని ఇష్టం అని వాళ్ళు చెప్పేసి వదిలేశారు. వదిలేసినప్పుడు అతను కోసేశాడు. కోసేస్తే విచిత్రం ఏం జరిగిందో తెలుసా అండి, ఆయన కోసేసిన తర్వాత విపరీతమైనటువంటి గాలివాన తుఫాన్ లాంటిది వచ్చేసి మొత్తము 10 రోజులు ఉందండి. 10 రోజులు తుఫాన్ అయిపోయిన తర్వాత వెలిసింది, నీళ్లు నిండిపోయినాయి. అందరి పొలాలు కూడా ఈయనతో పాటే ఎదిగినాయి కదా, ఎదిగి మామూలు కంకెలు పాల దగ్గరికి వచ్చినాయి. అందరి పొలాలు ఏమైనాయి, ఆ గాలి వానకి అవన్నీ పడిపోయి 10 రోజులు నీరు ఇంత ఎత్తు వచ్చేసినాయి కాబట్టి అన్నీ కుళ్ళిపోయినాయి ఇంకో 10 రోజుల తర్వాత. కానీ ఇతని పొలం మొత్తం అంతా కోసేశాడు కాబట్టి మళ్ళీ ఆ చిగుర్లు వేసేసి మొలకలు వచ్చేసి పెద్దగా పండేసి విరగ్గాసేస్తే జగద్గురువులు నృసింహ సరస్వతి స్వాముల వారు దాన్ని చూసి దివ్య దృష్టితో కోసేయమన్నారనమాట. రాత్రి ఇతని పొలం కూడా అలా పోను. అప్పుడు ఆ పంటను తీసుకొచ్చి మిగతా పంట పొలాల వాళ్ళకి పేదరికంలో ఉన్నారని చెప్పేసి అందరికీ పంచుతాడు. ఆ రోజున జగద్గురువులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు తన భక్తుడికి వచ్చేటటువంటి 10 రోజుల తర్వాత రాబోయేటటువంటి కష్టాన్ని ముందు గుర్తించి ఏ విధంగా అయితే తన భక్తుడిని రక్షించాడో ఆ విధంగా భారతీ తీర్థ స్వాముల వారు జగద్గురువులు అనేక మందిని గుర్తించి ఇవ్వడం, నా కళ్ళ ముందు జరిగిన సత్యాలు చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో. కాబట్టి దీనికి ప్రత్యేకంగా సాక్ష్యవర్ణ అంటే గరికపాటి నరసింహారావు గారు, మళ్ళీ సహస్రావధాని, మళ్ళీ ఈయన మన విశ్వనాథ గోపాల శాస్త్రి గారు. ఆయన చిన్న వ్యక్తి కాదు, మహాపండితులు. గరికపాటి నరసింహారావు గారే అంటారు, విశ్వనాథుల గోపాల శాస్త్రి గారి దగ్గర చూసి నాకు కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది, అసూయ వచ్చేస్తుంది, ఎందుకంటే నేను ఆయన దగ్గర స్టూడెంట్గా నేను ఎందుకు చదవలేకపోయాను అని. అటువంటి మహాపండితులు, రాజమండ్రికే వన్నె తెచ్చినటువంటి గురువు గారు ఆయన. కాబట్టి ఈయన జగద్గురువులు భారతీ తీర్థ స్వాముల వారు 36వ జగద్గురువు. అక్టోబర్ 19, 1989లో మనకి ఈయన జగద్గురువుల పీఠాన్ని ఎక్కారు. ఈయన అసలు పేరు సీతారామాంజనేయులు అనమాట, అందరికీ తెలిసిందే. సో ఈయన దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే డీప్ మాస్టరీ ఆఫ్ శాస్త్రాలు మీరు ఏదన్నా అడగండి, వేదాలు కాదు శాస్త్రాలు, న్యాయము, మీమాంస, తర్కము, ఏటిల్లో అయినా సరే జగద్గురు ఆదిశంకరాచార్యుల ప్రతిబింబం, మచ్చలేని చంద్రుడు. ఇంతవరకు ఇప్పుడున్నటువంటి స్వామీజీల మీద కానీ ఎవరికైనా మచ్చుందేమో కానీ మా గురుగారు అయినటువంటి భారతీ తీర్థ స్వామి వారి మీద మచ్చుంటే చూపించండి లేదు. అలాగే ఆయన ఇంకా ఏం చేసేవారంటే స్ట్రిక్ట్ అడహరెన్స్ టు ధర్మం అని బోధిస్తాడు ఆయన. అహంకారం ఉండదు. చిన్నపిల్లల ధర్మం చేసుకోండి. ఒకడు చెప్పాడు నాకు అని అసలు ఆయన ఉపన్యాసం ఎలా ఉంటుందంటే ఆయన చిన్నపిల్లల చెప్పినట్టుగా చెప్తారనమాట. కాబట్టి ఇటువంటి జగద్గురువులు ఈ విశ్వనాథ గోపాల శాస్త్రి గారి గురించి చెప్పాలి కదా. ఆయన జగన్నాథ ఘనాపాటి గారి అబ్బాయి, ఆంధ్ర యూనివర్సిటీలో వ్యాకరణ విద్యా ప్రవీణ 1969లో చేశారు, డిస్టింక్షన్ పాస్ అయ్యారు, ఎంఏ. అలాగే న్యాయ ప్రవీణ సాంస్క్రిట్లో 1976లో చదివారు. వీరి గురువుగారు రేమల సూర్యప్రకాష్ శాస్త్రి గారు, నాకు కూడా గురువు గారు. మరి అలాగే గోడ సుబ్రహ్మణ్య శాస్త్రి, రామచంద్ర కోటేశ్వర శర్మ, లంక నరసింహ శాస్త్రి, పేరు వెంకటేశ్వర శాస్త్రి, పేరు సూర్యనారాయణ శాస్త్రి, ఇటువంటి గొప్ప రేమల సూర్యప్రకాష్ శాస్త్రి గారి దగ్గర చదివినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఇట్లాంటి వీళ్ళే ప్రత్యక్ష సాక్షులు. నడిచే దైవం, కదిలే దైవంగా శృంగేరి భారతీ తీర్థ స్వాముల వారు ఈ తరానికి నడిచే దైవం, కదిలే దైవం. ఆ తరానికి కదిలే దైవం, నడిచే దైవంగా చంద్రశేఖర కంచికామకోటి పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖర సరస్వతుల వారిని మాత్రమే చెప్పేవారు. శుభమస్తు.